సికింద్రాబాద్ అల్వాల్లోని సిఎన్ఆర్ క్వాలిటీ సిగ్నేచర్ అపార్ట్మెంట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. 11 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించిన అపార్ట్మెంట్ వాసులు చివరి రోజు గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఉదయం వినాయక విసర్జన కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు గణేష్ లడ్డు వేలంపాట నిర్వహించారు. చాలా రసోత్తరంగా జరిగిన వేలంపాటలో గణేష్ లడ్డు ఈ ఏడాది అత్యధికంగా 5 లక్షల రూపాయల రికార్డు ధర పలికింది. గత ఏడాది 3,60,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్న పోతుల శైలజ నరసింహారెడ్డి ఈ ఏడాది 5 లక్షలకు సొంతం చేసుకున్నారు. వరుసగా 4గోసారి గణేష్ లడ్డుని దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తున్నారని శైలజ నరసింహారెడ్డి తెలిపారు. తమ అపార్ట్మెంట్లో 5 ఏళ్లుగా విజయవంతంగా వినాయక చవితి వేడుకలను అందరూ కలిసిమెలిసి నిర్వహించడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ 4గోసారి వరుసగా గణపతి లడ్డూను దక్కించుకున్నారు నరసింహారెడ్డి మనతో పాటు. ఆయన అడిగి ఎలా ఫీల్ అవుతున్నారని తెలుసుకుందాం. 4గోసారి వరుసగా గణేష్ లడ్డూను దక్కించుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషం అండి, సంతోషంగా ఫీల్ అవుతున్నాను. 3 సార్లు తీసుకున్నాను, నాకు మంచిగా అనిపించింది. సో లాస్ట్ టైం 3,60,000 పలికింది, ఇప్పుడు అంత పలుకుతుంది అనుకున్నారా? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఇంకా ఎక్కువ వెళ్తుంది అనుకున్నాను. 5 lakhs దగ్గర. 5 lakhs వరకు మీరు వచ్చారు. ఒకవేళ 6 lakhs వెళ్ళినా కూడా మీరు పాడేవాళ్ళ? వెళ్ళేవాళ్ళు. ఎంతైనా పర్లేదు, గణేష్ లడ్డూని మాత్రం దక్కించుకోవాలి. ఏం జరిగింది ఇంతకుముందు? గతంలో 3 సార్లు లడ్డు దక్కించుకున్నప్పుడు ఎలాంటి శుభకార్యాలు జరిగాయి మీ ఇంట్లో? మాకు మంచి జరిగింది, అంతే మంచి జరిగింది. దానికోసం మళ్ళీ పార్టిసిపేట్ అయ్యి మళ్ళీ ఇది చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉందండి. మా అల్లూరు గారు మా అమ్మాయి లాస్ట్ టైం కూడా 3 lakhs దాకా, అంతకు గతంలో కూడా 4 సార్లు మేము ఈసారి కూడా తీసుకుందామని నేను ఆల్రెడీ చెప్పేశాను. ఆమె 6 లక్షలు అయినా సరే 7 లక్షలనే వదిలోకి ఈసారి. సంతోషం, హ్యాపీ. వీళ్ళంతా ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళు అందరు కలిసిమెలిసి హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని వినాయకుడిని కోరుతున్నాను. గొడవ చేసుకొని భక్తి ఉండాలి. ఈ 11 రోజులు ఇక్కడ ఎలా జరిగిందండి సెలబ్రేషన్? 11 అంటే ప్రాపర్ నేను పటాంచర్ నాది. పటాంచర్లో మేము 5 daysకు తీసేసాము. ఈరోజు మా పాపది ఉన్నాయని చెప్పి అపార్ట్మెంట్ వచ్చినాము. వేలంపాట ఉంది, నిజంగా ఉందని చెప్పి వచ్చినాము. కాబట్టి సంతోషంగా వచ్చాను. లడ్డు దక్కించుకున్నారు కదా, దీన్ని మీ ఫ్యామిలీకి ఇస్తారా? ఎలా ఏం చేస్తారు? అందరికండి, సిఎన్ఆర్ ఫ్యామిలీ అందరికి ఇస్తాం. ఎవ్రీ ఇయర్ అదే చేస్తాం, ఈసారి అదే చేస్తాం. నెక్స్ట్ ఇయర్ కూడా మీరే దక్కించుకోవాలనుకున్నారు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? చూద్దాం అప్పుడు. నెక్స్ట్ ఇయర్ భగవంతుడు ఎవరు దయ వాళ్ళు ఉంటే వాళ్ళ. ఓకే అండి, విషయాలు సిఎన్ఆర్ లో మీరే మెయిన్ అంటున్నారు. గణపతి ఉత్సవాలు ఇక్కడ నిర్వహించడంలో మీరే మెయిన్ అంటున్నారు. ఏంటి, ఎలాంటి ప్లాన్ ఉంటుంది, ఎలా చేస్తున్నారు? గణపతి ఉత్సవాలకు వచ్చేసరికి మేము గత 5 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మేము మొదటి సంవత్సరం 5 రోజులు, తర్వాత 7 రోజులు, తర్వాత 9 రోజులు, ఈ సంవత్సరం వచ్చేసరికి 11 రోజులుగా మేము ప్లాన్ చేసుకున్నాము. ప్రతి సంవత్సరం వచ్చేసి ఒక్కొక్క రకంగా మేము సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాము. అంటే ఈ పండుగ కేవలము పిల్లలకు, పెద్దలకు, యూత్కి సంబంధించింది కాకుండా మా అందరం సిఎన్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కూడా ఏకతాటిపై వచ్చి ఈ సెలబ్రేషన్ చేసుకుంటాము. ఒకరోజు సరస్వతి పూజ అని, ఒకరోజు ఆడవారి కోసం కుంకుమార్చన కార్యక్రమం, అలాగే ఈ సంవత్సరం వచ్చేసి సహస్ర మోదక హోమం చేసుకున్నాము, సహస్ర దీపాలంకరణ సేవ కూడా చేసుకున్నాము. 1,00,000 గరిక, ఎన్నడూ లేని విధంగా మేము ఈ సంవత్సరము గరిక పూజ చేసుకుందామని సంకల్పం చేసుకున్నాము. 1,00,000 గరిక కాస్త మాకు 2 లక్షల గరిక పూజతో, అట్లాగే సహస్ర పుష్పార్చన కార్యక్రమాన్ని కూడా మేము చాలా ఘనంగా చేసుకున్నాము. ఈ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఆ భగవంతుడు మాకు ఇచ్చిన కటాక్షం వల్ల మేము జరుపుకోవడం జరిగింది. ఇట్లాంటి పూజా కార్యక్రమాలు ముందు కూడా చేసుకుంటూ మా సిఎన్ఆర్ కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఏ ధర్మమైనా సరే అందరం కూడా చల్లగా భగవంతుని కృపతో చల్లగా ఉండాలని మా యొక్క సంకల్పము, మా యొక్క కోరిక. గణేశుడు లడ్డూ ప్రసాదం ఈసారి 1,40,000 ఎక్కువ పలికింది గతం కంటే పోల్చుకుంటే, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇదంతా కూడా భగవంతుని కృప అండి. మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. పోయినసారి 2 లక్షల నుంచి 3,60,000 ఎప్పుడో ఇచ్చిందో, ఇప్పుడు ఈసారి 3,60,000 నుంచి 5 లక్షలకు పలికింది. సో ఇదంతా కూడా భగవంతుని కృపనే. వారికి దానివల్ల లడ్డు తీసుకోవడం వల్ల వారికి కూడా మంచి జరుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. వాళ్ళకి ఇంతకుముందు కూడా జరిగిన అనుభవాన్ని బట్టి వాళ్ళు వరుసగా 4గోసారి కూడా లడ్డూను కొనడం కూడా రికార్డే మా సిఎన్ఆర్లో.
సో ఇది కూడా వాళ్ళ అనుభవాన్ని అందరికి కూడా షేర్ చేయాలి. వాళ్ళు ఎట్లా వినాయకుని అనుగ్రహం ఎట్లా లభించింది అది కూడా వాళ్ళు కూడా చెప్తే వేరే వాళ్ళు కూడా వచ్చేసరికి కొనే అవకాశం కూడా ఉంటుందని మేము అనుకుంటున్నాము. వేలం పాటలో మీరు మొదట్లో చాలా ఆసక్తిగా కనిపించారు, లక్షలు పెంచుతూ వేరు, చివరికి వచ్చేటప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? నా లిమిట్ ఎంత ఉందో ఆ విధంగా ఉండాలంటే ఆగిపోయాను సార్. నా లిమిట్ తగ్గట్టు నేను ఎదగాలని చెప్పి ఆ లిమిట్లో నాది ఎంత ఉండాలో అందువలన ఆగిపోయాను. అంటే నెక్స్ట్ టైం ఏమన్నా మీరు ఒక లిమిట్ దాటి వెళ్ళే అవకాశం ఉంటుందా? నాది ఏముంది, అది గణేశుడు చిన్న దాని మీద కృపదయ వల్ల తప్పకుండా పాడతాను. వేలం పాట లడ్డు చాలా సంతోషంగా పాడినందుకు మొత్తం మా అపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఖుషీగా భావిస్తున్నారు. నెక్స్ట్ టైం కూడా మేము కూడా కోరుకోవాలని తీసుకోవాలని అనుకుంటున్నాం. ఇదివరకు 2 సార్లు పాట పాడినా, ఇక ఈసారి వాళ్ళకే వదిలేసినాయి. డే బై డే ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ 5th ఇయర్ కదా, ఎవ్రీ ఇయర్ ఒక కొత్త ధనంలో వెళ్తున్నాము. పూజలైనా కూడా ప్రసాదాలైనా ప్రతి ఐటమ్ కొత్త ధనంలో అందరి సహకారంతో ముందుకెళ్తున్నాము. దానిలో ఇది ఒక ప్రాసెస్ అన్నది. అంటే ఫస్ట్ ఇయర్ 5 రోజుల తర్వాత 7 రోజుల తర్వాత 9 అట్లా 11 రోజులు పెంచుకుంటూ వచ్చారు కదా, ఏంటండి? ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అందరు కొత్త వాళ్ళు కాబట్టి ఎవరు తెలియదు, మనకు అంత తెలియదు కాబట్టి 5 days ఉన్నారు. బట్ అందరి సహకారంతో వాళ్ళే అన్నారు 5 days మాకు సరిపోదు అని. తర్వాత 9 days, ఆ తర్వాత 11 days. ఈసారి ఖైరతాబాద్ ఎప్పుడు తీస్తే అట్లా 11 days జరుపుకుందామని చెప్పేసి అలా పెట్టుకున్నాం. ఎక్కువ అందరు సపోర్ట్, 150 ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి అందరు సపోర్ట్తో ముందుకు వెళ్తున్నాము. చాలా హ్యాపీ. ఇది అంటే లడ్డు స్వాధీనం చేసుకున్నందుకు కంగ్రాట్స్ చెప్తున్నాం. మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. సో సిఎన్ఆర్లో మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి.